చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సాయంకాల సమయంలో 11వ శిలువ ధ్యానములో మేమందరము పాలు పొంది శిలువ యాత్రలో మీరు మా కొరకు పొందినటువంటి శ్రమలు, వేదనలు, నిందలు, అవమానములు, పంచగాయములు, ముళ్ళ కిరీటము, ప్రభా, వీటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించే అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మేము పడవలసినటువంటి బాధ, వేదన సిలువలో మీరు అనుభవించారు. మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవ ప్రభా, భక్తుల యొక్క ప్రార్థనలను గురించి మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈ సాయంకాల సమయంలో ఆశారావు చేసినటువంటి ప్రార్థన ప్రభా మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ సమయాల్లో ఏ రీతిగా ప్రార్థించాలో ప్రభా మాకు నేర్పించండి. ప్రార్థన ద్వారా జయము పొందుకుని మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం చేయండి. మీ పక్షము నిలబడిన మీ దేని సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగులాగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుతూ వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సాయంకాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యాన కూడికలో మనమందరము పాలు పొంది ఈ శిలువ యాత్రలో ప్రభు నామాన్ని కనపరుస్తూ దేవుని యొక్క వాక్య ధ్యానంలో కొనసాగుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మరి ఒకసారి ఆ దేవాది దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ధ్యానానికి ఆహ్వానిస్తూ ఉన్నా. భక్తుల యొక్క ప్రార్థనలు వరుసగా మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత శనివారము మరి ఆశా చేసినటువంటి యబ్బేజు చేసినటువంటి ప్రార్థన మనము ధ్యానం చేస్తున్నాం. మరి యబ్బేజు అనగా వేదన, బాధ, విచారం. మరి తల్లి ఆయనను ప్రసవించేటువంటి సమయంలో ఎంతో వేదన చెంది ప్రసవించింది కాబట్టి ఆయనకు ఆ పేరు ఏర్పాటు చేయటం మరి జరిగింది. అయితే ఆ పేరులో ఉన్నటువంటి వ్యతిరేకత లేక వ్యతిరేక భావాన్ని తీసివేయటానికి ఆయన ఇశ్రాయేలుల దేవునికి మొర్రపెట్టాడు. మరి 5 విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. ఆశీర్వదించమని మరి అడిగాడు, సరిహద్దును విశాలపరచమని అడిగాడు, దేవుని హస్తము తోడుగా ఉండాలని అడిగాడు, కీడు రాకుండా దాని నుండి తప్పించమని అడిగాడు. దానికి దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. యబ్బేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన, ఒక వచనంలో ఉన్నటువంటి ప్రార్థన. మరి దానిని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు చిన్ని ప్రార్థనలు కూడా ఆలకించి పెద్ద జవాబును మరిస్తాడు. ఒకే లైన్లో ఒకే వచనంలో ఉండొచ్చు, కానీ అర్థవంతమైనటువంటి 4 మాటలు ఆయన చెప్పాడు. దేవుడు అర్థం చేసుకుంటాడు. మరి ఒకే విషయాన్ని పెద్దగా సాగదీసి చెప్పవచ్చు, చిన్న విషయాన్ని పేజీ అంతా రాసేయచ్చు, అది ఇది కలిపేసి. అసలైన పాయింట్ ఉందా లేదా అందులో పరీక్షలో చూసుకోవాలన్నమాట. యబ్బేజు మరి ఖచ్చితంగా 4 మాటలు
ఆశీర్వదించు, సరిహద్దు విషయాల పరుచు, నీ చెయ్యి నా తోడుగా ఉంచి నా కీడు రాకుండా దయచేయి. అయిపోయింది ప్రార్థన. దేవుడు సమాధానము ఇచ్చాడు. సో మరి చిన్నగా చేసినా అర్థవంతంగా చేస్తే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. భయపడక్కర్లా. అరే 4 మాటలు చేసాం ప్రార్థన, ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్. అర్థవంతంగా ఉంటే దేవుడు ఆలకిస్తాడు. ఈ రాత్రి కాలంలో ఆసా అనేటువంటి రాజు, ద థర్డ్ కింగ్ ఆఫ్ యోడా, దక్షిణ రాజ్యము యోధా రాజ్యానికి 3వ రాజుగా పరిపాలన చేసినటువంటి ఆసా, మరి ఈయన చేసినటువంటి ప్రార్థన 41 సంవత్సరాలు ఈయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ఈయన యొక్క ప్రత్యేకత ఏమిటంటే రిఫార్మర్, అంటే దేశంలో గొప్ప మార్పు తీసుకొని వచ్చినటువంటి వాడు. 14వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఈ అన్ని దేవతల బలిపీఠాలు, విగ్రహాలు ఇవన్నిటిని కూడా ఆయన మరి తొలగించినటువంటి వాడిగా మరి చూస్తూ ఉన్నాం. సో హీ వాజ్ అ గ్రేట్ రిఫార్మర్. గొప్ప మార్పుకు ఆయన సాదృశ్యముగా ఉన్నటువంటి వాడిగా మరి మనము గమనిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యములో దేవుడు ఇటువంటి వారిని ఇష్టపడేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే, తన గ్రాండ్ మదర్ విగ్రహారాధన చేస్తూ ఉన్నది. ఆమె క్వీన్, రాణి పొజిషన్లో ఉందన్నమాట. ఆమె విగ్రహారాధన చేస్తూ ఉన్నది కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆ క్వీన్ పొజిషన్ నుండి ఆమెను తప్పిస్తూ ఉన్నాడు. ఎంతో ధైర్యం కావాలి ఈ పనులు చేయటానికి. సొంత గ్రాండ్ మదర్ అనమాట. రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ మాటలు మరి మనం చూస్తాం. బికాజ్ షీ హెస్ ప్రమోటెడ్ ఐడల్ వర్షిప్, ఆసా హ్యాస్ రిమూవ్డ్ హర్ క్వీన్ పొజిషన్. సో ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇతను కనికరించకుండా మరి విగ్రహారాధన చేస్తున్నది కాబట్టి మరి ఆమెను ఆ పొజిషన్ నుండి తొలగిస్తున్నట్లు కూడా చూస్తూ ఉన్నాం. తర్వాత ఈయన గొప్ప ప్రార్థనాపరుడైనటువంటి రాజుగా మరి మనం గమనిస్తున్నాం. 11వ వచనంలో ఆయన చేసినటువంటి గొప్ప ప్రార్థన ఈ రాత్రి కాలంలో మరి మనము ధ్యానం చేస్తాం. అయితే తర్వాతి కాలంలో ఆసా రాజుల గురించి మరి మనం చూస్తే, ఈ ప్రార్థనా జీవితము మరి ఏమైందో తెలియదు కానీ దేవుని సహాయాన్ని కోరనటువంటి వాడిగా కూడా మరి చూస్తాం. ఇవి కొన్ని నేర్చుకోవాలి. భక్తులు కొంతకాలం ప్రార్థనా జీవితం కలిగి ఉండి తర్వాత పతనమైపోయినటువంటి వాడు. ఈ సొలొమోను లాంటి వాళ్ళు మరి మనం గమనిస్తున్నాం. ఈ ఆసా కూడా అటువంటి వాడే. ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయషా నుండి బెదిరింపులు వచ్చినప్పుడు సిరియా రాజు అయినటువంటి ఆరామును సహాయం కోరుతున్నాడు. దేవుని సహాయం కోరకుండా సిరియా రాజు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సహాయాన్ని మరి కోరుతున్నాడు. ఈ విషయాన్ని హనాని అనేటువంటి ప్రవక్త గద్దిస్తే అతను తీసుకువెళ్ళి చెరసాల్లో పెట్టిస్తున్నాడు అన్నమాట. నువ్వు చేసింది పొరపాటు, దేవుని మీద ఆధారపడకుండా నువ్వు ఇతర రాజుల మీద ఆధారపడుతున్నాడు అడే చెప్పినందుకు అతను తీసుకువెళ్ళి చెరసాల్లో పెట్టాడు. మరి చివరి రోజుల్లో కాలికి పెద్ద పుండు వస్తుంది ఆసా అనే రాజు. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవునిని ఆశ్రయించకుండా వైద్యులను ఆశ్రయించాడు అనే మాట చూస్తాం. వైద్యులను పట్టుకునేను మరణం చెందుతున్నాడు. దినవృత్తాంతం 2వ గ్రంథము 16వ అధ్యాయం
12వ వచనంలో, పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. వైద్యులను పట్టుకోవడం తప్పులేదు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడు. అందువల్ల ఏమైంది? ఆస తన పితరులతో కూడా నిద్రించి అనే మాట ఇక్కడ మరి చూస్తుంది. దేవునిని ఆశ్రయించకుండా హిజ్కియా అనేటువంటి రాజు మరి మనం గమనిస్తే, మరి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు దేవునిని ఆయన ఆశ్రయించాడు. తండ్రి విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా ఈయన దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడిగా మరి హిజ్కియా జీవితంలో మరి చూస్తాం. సరే, రాత్రి కాలంలో ఆసా చేసినటువంటి ప్రార్థన దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఏ విషయంలో ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మరి శత్రువులైనటువంటి వారు కూషీయులు మరి ఈయన మీదకి దండెత్తి వచ్చినప్పుడు జరహు అనేటువంటి ఆయన దండెత్తి వస్తున్నాడు. 9వ వచనంలో ఈ మాట చూస్తాం. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదురుపోయాను. మరి ఆస వద్ద ఉన్నటువంటి సైన్యం ఎంత అంటే 5,80,000 మంది సైన్యం మాత్రమే ఉన్నారు. ఇది 8వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఏ విభాగంలో ఎంతమంది సైనికులు ఉన్నారో 8వ వచనంలో చెప్తాడు. ఆ కాలంలో డాళ్లను ఈటలను పట్టుకుని 3,00,000 మంది యోధావారులు కేడెములు ధరించి విల్లు వేయు 2,00,000 మంది 2,80,000 మంది బెన్యామీలను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. అయితే ఆసా కన్నా ఎక్కువ మంది సైన్యము అక్కడ శత్రువులు కనిపిస్తుంది. 1000 మంది అనేటువంటి మాట ఇక్కడ మరి మనం చూస్తే 1000 సైన్యము 300 రథములు అంటే మనకంటే శత్రు బలము ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మనము జయించలేము అనేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. ఆశ బైబిల్ గ్రంథంలో ఇటువంటి పరిస్థితులు కొన్ని మనము గమనిస్తాం. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలు వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఫరో సైన్యము ఇశ్రాయేలీలను తరిమిందనమాట. ఇశ్రాయేలీలకు యుద్ధం చేయటం రాదు, ఫరో యొక్క బలము ఎక్కువ. తరువాత దావీదు ముందు నిలవబడినటువంటి గొలియాత్ ఫిలిస్తీన్లను మనం గమనిస్తే వారు కూడా చాలా సైన్యము ఎక్కువగా ఉన్నట్లు మరి మనం గమనిస్తాం. ఇశ్రాయేలీలు భయపడిపోయినటువంటి సందర్భం మనం చూస్తాం. ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను కాలంలో మరి మిద్యానీయులు చాలామంది దండెత్తి వస్తారు ఇశ్రాయేలీల మీద, అది కూడా ఎక్కువ మంది సైన్యమే. సో ఈ సందర్భాన్ని ఇక్కడ మరి మనం చూస్తే ఆసా సైన్యము కంటే శత్రు సైన్యము చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆస మరి యుద్ధము చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా గెలవలేము అనేటువంటి పరిస్థితుల్లో ఆయన యెహోవాకు ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి. సో బలహీనమైనటువంటి సమయంలో, బలహీనతలలో మనకంటే శత్రువులు అధికముగా ఉన్నప్పుడు, మన బలము తక్కువగా ఉన్నప్పుడు మరి చేయాల్సినటువంటి పని ఆశ ద్వారా ఈ రోజున మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఆపదలలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడు మన కొరకు సిద్ధముగా ఉన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని. 18వ కీర్తనలో 6వ వచనంలో భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో మరి శ్రమలో, కష్టములో, బాధలో నేను యెహోవాకు
మొర్ర పెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల వచ్చింది. సో ప్రియులారా, ఆశ చేసినటువంటి తెలివైనటువంటి కార్యం, తెలివైనటువంటి పని దేవునికి మొర్ర పెట్టి. 120వ కీర్తనలో 1వ వచనంలో కూడా ఇదే మాటలు చూస్తున్నా. ఆ శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమలో, బాధలో, కష్టములో దేవుని వైపు చూడమని దేవుడు తెలియజేస్తున్నాడు. 91వ కీర్తనలో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. సో విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎంత దేవునికి వ్యతిరేకులమైనప్పటికీ కూడా దేవునికి మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు హేళన చేయడు, కానీ దేవుడు మనకు సహాయం చేయడానికి ముందుకు మరి వచ్చేటువంటి వాడిగా మరి ఆయన నుంచి ఉన్నాడు. ధర్మశాస్త్రంలో కూడా దేవుడు ఇశ్రాయేలుకు నేర్పించింది ఏమిటంటే, నీ శత్రువు ఆకలి కొనినప్పుడు అతనికి ఆహారము పెట్టమని, శత్రువులను ప్రేమించమని చెప్పాడు దేవుడు. సో ఇక్కడ మనకి శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేయటానికి ఎల్లవేళలకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ ప్రార్థనలో మరి మనం చూస్తే, యెహోవాకు మొర్ర పెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు అని చేసినటువంటి ప్రార్థనలో తన స్థితిని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. అంతే తప్ప నాకు ఇన్ని లక్షల మంది ఉన్నారు, అన్ని లక్షల మంది ఉన్నారు సైన్యం అని చెప్పి ఆయన ఏమి గర్వించినటువంటి వాడిగా లేడు. లేకపోతే సైన్యాన్ని చూసుకుని గర్వపడినటువంటి వాడిగా లేడు. ఏమంటున్నాడు? బలము లేనటువంటి వారం మేము, బలహీనులం, నీవే మా దేవుడవు, నీకన్నా ఎవరు కదా. చక్కని మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాం. మేము బలహీనులము, మాకు సహాయం చేయటానికి నీకన్నా ఎవరు మాకు లేరు. సో ప్రియులారా, ఆశ చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రార్థనలో ఆయన యొక్క ఒప్పుకోలు ఈ రాత్రి కాలంలో మన జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయము చాలా ఉన్నది. మన బలము చాలదు, మనము బలహీనులం. మనము కేవలము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాం. మనము మంచివారమని ఆయన జ్ఞాపకం చేసి బలహీన ఘటాలు మనం అందరం పడతాం. అఫ్కోర్స్ స్త్రీల గురించి బలహీన ఘటం అంటాం, కానీ మొత్తం మానవాళి అంతా కూడా మట్టితో చేయబడినటువంటిది. మనమందరూ కూడా బలహీనులమే. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో మరి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. 29వ వర్షం నుండి మనం చూస్తే, బలహీనులము కదా అని మనము ఆ రీతిగా మరి అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. బలహీనులము కదా అని చెప్పి ఓడిపోవలసినటువంటి అవసరం కూడా లేదు. దేవుడు మన పక్షాన ఉంటాడు. సొమ్మసిల్లినటువంటి దేవుడు కాదు ఆయన. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. మన బలాన్ని పెంచేటువంటి వాడు ఆయన. సొమ్మసిల్లినటువంటి పరిస్థితుల్లో బలపరిచేటువంటి వాడు. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు కూడా తప్పక తొట్టిల్లుదురు. అంటే బలహీన పడతారు. ఎంత బాడీ బిల్డర్ అయినా ఏదో టైంలో బలహీనత వస్తుంది అన్నమాట. అయితే ఎవరు బలపడతారంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. ఇక్కడ ఆశ ఏమంటాడంటే, బలము లేని వారం మేము, నో స్ట్రెంగ్త్, మా బలము చాలదు, మా బలము చాలు. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ మాటలు మరి మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం
22వ వచనంలో, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడును లేడు, మేము వినిన దాని అంతటి బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడు, నీకన్నా ఎవరు లేరు అన్నాడు. చూస్తారా? ఎవరు? ఆస. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీకన్నా గొప్ప సహాయం చేసేటువంటి దేవుడు ఎవరు కూడా లేరు. యు ఆర్ సో పవర్ఫుల్ గాడ్, నువ్వు చాలా సర్వశక్తి, ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిమంతుడు అయ్యున్నటువంటి దేవుడవు, నీకన్నా బలవంతులు ఎవరు లేరు. మానవాళ్ళు ఎంత బలహీనమైనది, మేమందరం బలహీనమే, నీ సహాయం లేకుండా మేమేమి కూడా చేయలేం. అందుకే ఇక్కడ ఆస సహాయము అనే మాట కూడా మాట్లాడుతున్నాడు. విస్తారమైన సైన్యము చేతుల్లో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము. మనము ఈ ఎలియాజరు ప్రార్థనలో నేర్చుకున్నాం కదా, ఎలియాజర్ సహాయకుడు, ఎజార్ అంటే హెల్పర్ అన్నమాట. సహాయం చేసేటువంటి దేవుడు మన యొక్క దేవుడు, విడిచిపెట్టేటువంటి వాడు కాడు. దేవ సహాయం అనే మాట అనుకున్నాను. ఎలియాజర్ అంటే దేవ సహాయం, ఏ గాడ్ హూ హెల్ప్స్, హెల్పర్. అసలు దేవుడి పేరే హెల్పర్ అనమాట. సహాయము అన్నట్టు చూసారా? ఆ సహాయము అనేటువంటిది ఒక పేరు, అజార్, AZAR. అజార్ అంటే మరి సహాయము, సహాయకుడు, హెల్పర్, హెల్పింగ్ గాడ్. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఈయనకు వచ్చిన ఆపద ఏంటి? శత్రువు సిద్ధంగా ఉన్నాడు చంపేయటానికి, యుద్ధం చేయటానికి, తర్వాత వీళ్ళని ఓడించడానికి శత్రువు సిద్ధంగా ఉన్నాడు. అది ఈయన యొక్క ఆపద. ఆ ఆపత్కాలంలో మరి సహాయకుడు ఎవరు అంటే, మనుషులు ఒకవేళ రాకపోయేమో కానీ మనుషులు తప్పించుకుంటారు మన సహాయం చేయకుండా, మన మీదకి ఏమన్నా వస్తుందేమో అని తప్పించుకుంటారు. కానీ దేవుడు సహాయకుడు, సహాయకుడు, రక్షించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు. సో ప్రియులారా, ఈజ్ అవర్ హెల్పర్, సహాయం చేసేటువంటి దేవుడు. అందుకే ఆది కాండంలో కూడా ఆదామవలు చేసినప్పుడు సాటి అయిన సహాయము అన్నాడు అన్నమాట. దేవుని లక్షణాలే, దేవుని లక్షణాలతో నరులను ఆయన నిర్మాణం చేశాడు. సో దేవుడు తెలుసు మనిషికి సహాయం లేకపోతే ముందుకు కొనసాగడం కష్టం అని తెలిసి సాటి అయిన సహాయం, అది కేవలం అవ్వ భార్య అని కాదు, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఈ కుటుంబ జీవితంలో ముందుకు నడవాలి. హెల్పర్ అన్నమాట, హెల్పర్, హెల్ప్మేట్. సో ఈ కష్టములో, ఈ బాధలో మరి ఆస దేవుని సహాయము కోరాడు. దేవుని సహాయం ఎలా కోరాడు? మేము బలహీనులము కాబట్టి నువ్వు సహాయము చేయాలి. ఈ అజార్ అనేటువంటి మాటలో మరి ఎయిడ్ అనేటువంటి మాట కూడా చూస్తాం. ఎయిడింగ్ అంటే హెల్ప్ చేయడం. ఎయిడ్ అందింది అంటారంటే కొంత సహాయం అనేది అనమాట. ద్రాక్షవల్లి ఉపమానంలో యేసు ప్రభు మరి చెప్పినటువంటి ఉపమానంలో ఈ ద్రాక్షవల్లికి, ఈ ద్రాక్ష తీగకు మరి సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే, ఆ ద్రాక్ష స్టెమ్లో నిలిచి ఉండాలి. 5వ వచనంలో అంటాడు, ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉన్నాడో వారికి నేను సహాయము చేస్తాను. ఆ సారం, ఆ ద్రాక్ష తీగకు ఆ సారం ఎక్కడి నుండి వస్తుంది? ద్రాక్షవల్లిలో నుండి ఆ ఎయిడ్ వస్తుంది అన్నమాట, సహాయం వస్తుంది. వచ్చినప్పుడు ద్రాక్షవల్లి ఫలిస్తుంది అన్నమాట. సో సహాయం లేనిదే మనం ఏమి కూడా చేయలేము. దేవుని సహాయం లేనిదే మనము ఫలించలేము. దేవుని సహాయం లేనిదే మనము జీవించటము కష్టం, మనము గెలవటము అంతకన్నా కష్టం. సో ప్రియులారా, ఆస కష్ట సమయంలో దేవునిని ఆశ్రయించినట్లు మనము దేవుని సహాయము కొరకు రావాలి. ఈజ్ అవర్ హెల్పర్, సహాయకుడు.
ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. నాకెవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను అందరూ వదిలేశారు, లేకపోతే నాకు ఒక్కరు కూడా లేరు అన్న భావన ఉండకూడదు. ఇందువల్ల దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు సహాయకుడను. అసలు దేవుడి పేరే హెల్పర్ అనమాట, హెల్పర్. సో దేవుని వద్దకు మనం రావాలి. రాజుల గ్రంథంలో ఒక సంఘటన మరి మనం చూస్తాం. ఎలీషా ప్రవక్త వద్దకు వచ్చినటువంటి ఒక ప్రవక్త భార్య, మరి ఆమె భర్త చనిపోయినటువంటి పరిస్థితులలో సహాయం కొరకు మరి ఎలీషా వద్దకు వచ్చినప్పుడు మరి ఎలీషా మరి వదిలేలా, లేకపోతే నేనేం చేస్తున్నామో నా వల్ల ఏమి కాదు అన్న మాట ఆయన అనలా. నీకేమీ కావలెను, నా వలన నీకేమీ కావాలి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నా వలన నీకేమీ కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేపు. అక్కడ జరిగినటువంటి సంఘటన మనకు అందరికీ తెలుసు. అంటే ఏలియా అన్న మాట ప్రాముఖ్యమైనటువంటి మాట. నా వలన నీకేమీ సహాయము, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నీకేమి సహాయం చేయగలను నేను. ఆమె విషయాన్ని చెప్పినప్పుడు ఏలియా తప్పించుకోలా. నీ అప్పులని నేనెక్కడ తీరుస్తాను, లేకపోతే నీ భారమంతా నీ కుటుంబ భారం నేనెక్కడ మోస్తానని తప్పించుకోవాలి ఎలీషా దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు ఎలీషా దేవుని సహాయం కోరి ఆ ప్రవక్త భార్యకు ఆయన సహాయము చేయగా ఆ ఇంటిలో ఉన్నటువంటి అప్పులు తీర్చబడ్డాయి. కుమారులు మరణములో నుండి జీవములోనికి వచ్చారు. బానిసలుగా కొనిపోబడకుండా కాపాడబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఆశా ప్రార్థనలో దేవుణ్ణి మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నీ మీదకి ఎంత యుద్ధము వచ్చినా సహాయం చేసేటువంటి సహాయకుడు దేవుడు నీకు ఉన్నాడు, భయపడాల్సిన పని లేదు. తర్వాత ఆశ చేసినటువంటి ప్రార్థనలో సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు అని తర్వాత ఇంకొక మాట అంటాడు, నిన్నే నమ్ముకొని మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని, ఇక మాకు వేరే ఎవరు లేరు, ఇక నీ అంత శక్తిమంతుడు ఎవరు కూడా లేరు, నిన్నే నమ్ముకొని ఉన్నాం. ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మాట. లోకంలో ఎవరు నమ్మాలో తెలియదు, ఎవరు నమ్మకూడదో కూడా తెలియనటువంటి పరిస్థితి. నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నమ్మక ద్రోహము చేస్తూ ఉంటారు. ఎంతో నమ్ముకుంటాం, ఏదో చేస్తారు, ఏదో సహాయపడతారు, ఎంతో నమ్ముకుంటాం వాళ్ళని. కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మ నేనేం చేయలేను, లేకపోతే నా వల్ల ఏమీ కూడా కాదు. అందుకే ఆశ ఇక్కడ అంటున్న మాట, నిన్నే నమ్ముకుని ఉన్నావు. దేవుడు సహాయకుడు, తర్వాత దేవుడు నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా మన దేవుడు నమ్మదగిన, ఈజ్ సో ఫెయిత్ఫుల్, నమ్మదగినటువంటి దేవుడు. ఒకవేళ మనం దేవుని యందు అవిశ్వాసం కలిగి ఉండొచ్చు ఒక్కోసారి, కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు. నిన్నే నమ్ముకొని ఉన్నాము. అయితే లోకంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో కొంతమంది యుద్ధాలు వచ్చినప్పుడు, లేకపోతే శత్రువులు వచ్చినప్పుడు వేటిని నమ్ముకున్నారంటే గుర్రాలను నమ్ముకున్నారు, రథాలను నమ్ముకున్నారు, వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను నమ్ముకున్నారు. 20వ కీర్తనలో భక్తుడు ఈ కాంట్రాస్ట్, వాళ్ళకి మాకు ఉన్నటువంటి తేడా ఇదే. వాళ్ళేమో వాటిని నమ్ముకున్నారు, మేమేమో నిన్ను నమ్ముకున్నాం. 20వ కీర్తనలో 7వ వచనంలో 8వ వచనంలో ఈ మాట చూస్తాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మా దగ్గర అన్ని రథాలు ఉన్నాయి, మా దగ్గర అన్ని గుర్రాలు ఉన్నాయి,
కాబట్టి ఏ యుద్ధం వచ్చినా మేము గెలుస్తాం అనుకుంటారు కొంతమంది. ఇక్కడేమన్నాడు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా గెలుచుచున్నాము. అంటే ఎవరు గెలిచారు? గుర్రాన్ని రథాన్ని నమ్ముకున్నవాడు గెలవలా. యెహోవా దేవుడిని నమ్ముకున్నవాడు లేచి నిలిచాడు. వారు కృంగి నేల మీద పడినారు, అంటే ఓడిపోయారు వాళ్ళందరూ కూడా. గుర్రాలు నమ్ముకున్నటువంటి వాడు, రథాలు నమ్ముకున్నటువంటి వారు ఓడిపోయారు. తర్వాత కత్తులు నమ్ముకున్నారు. 44వ కీర్తనలో 6వ వచనం నుండి 8 వరకు వచనాల్లో దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను నమ్ముకున్నారు వాళ్ళు. నా దగ్గర కత్తి ఉంది, ఎవడొస్తాడో రండి నరికేస్తాను అన్నట్టు అనుకుంటారు. ఏమీ కాదు, కత్తి వల్ల రక్షణ లేదు. ఇక్కడేమన్నాడు, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరిచేవాడవు నీవే. దినమెల్లా మేము దేవుని అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సో ఆయుధాలు దగ్గర పెట్టుకుని వాటిని నమ్ముకుంటారు కొంతమంది. ఆయుధాల వల్ల కూడా ఏమీ కాదు, గుర్రము వల్ల కాదు, రథము వల్ల కాదు, కత్తి అంటే ఆయుధము వల్ల కూడా ఏమీ కాదు. ఆయుధాలు మనం రక్షించలేవు. దేవుడే, దేవుని మీద మనం ఆధారపడవలసిన వారంగా, దేవుని వైపు చూడాల్సినటువంటి వారముగా మరి ఉంచాము. వీళ్ళారా, ఆశ యొక్క ప్రార్థన మనకు అనేక సత్యాలను నేర్పిస్తున్నది. మనము దేని మీద ఆధారపడటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని సహాయం కోరుతున్నామా, లేక వేరే దాని మీద ఆధారపడటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఇదే మాట రాస్తాడు. హోషేయ 1:7, విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. యుద్ధాలు చేసి కాదు జయం పొందాల్సింది, దేవుని మీద ఆధారపడి మనం జయము పొందాలి. ఇంకా జకర్యా గ్రంథంలో ఒక గొప్ప వాక్యాన్ని చూస్తాం. 4వ అధ్యాయం 6వ వచనంలో, శక్తి చేతనైననో బలము చేతనైననో కాదు, ద్వారానే జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి, గొప్ప శక్తి అన్నమాట. శక్తి, బలం అంటే ఈ సైన్యానికి సూచనది. నీ దగ్గర ఎంతమంది సైన్యపు బలం ఉన్నప్పటికీ కూడా దానివల్ల జరగదు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. సో ప్రియులారా, మనము దేని మీద ఆధారపడటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు గొప్ప సహాయకుడు, సర్వశక్తిమంతుడు అయ్యున్నటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేసేటువంటి వాడుగా మరి ఉంచున్నాం. సో ప్రియుల ఆశ చేసినటువంటి ప్రార్థనలో, నిన్నే నమ్ముకుని ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దానియేలు మరి సింహముల గుహలోనికి వేయబడినప్పుడు కూడా ఆయన ఎవరిని నమ్ముకున్నాడంటే దేవునినే నమ్ముకున్నాడు. రాజుగారు అన్నటువంటి మాట, మరి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. దానియేలు అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాడు. సో దేవుని నమ్ముకున్నటువంటి వారికి ఇటువంటి ఆపదలలో నుండి కూడా దేవుడు రక్షణ ఇస్తాడు. దానియేలు చెప్పిన మాట, సింహముల నోళ్ళు మూయించెను.
ప్రియులారా, సింహము అంటే బలానికి గుర్తది. అడవికి రాజు సింహం, చాలా బలము కలిగినటువంటి దాని సూచన అన్నమాట. అంటే నువ్వు బలహీనుడిగా కనిపించినప్పటికీ కూడా, నీ ముందు ఎంత బలమైనది ఉన్నప్పటికీ కూడా దానిని తీసివేయగలిగేటువంటి శక్తి మన దేవునిలో ఉన్న దేవునిలో. మరి అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తాం. షడ్రకు, మేషకు, అబేద్నెగో అగ్ని నుండి కాపాడబడటం. అగ్ని గొప్ప మహాశక్తి, కాల్చివేసేటువంటి శక్తి. కానీ దేవుడు ఆ అగ్ని నుండి దేవుడు వారిని కాపాడుతున్నాడు. తరువాత ఆశ చేసినటువంటి ప్రార్థనలో, నిన్నే నమ్ముకుని ఉన్నాం, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి. నీ నామమును బట్టి ఈ సైన్యాన్ని ఎదిరించటానికి బయలుదేరి. ఇన్ దై నేమ్. ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసు నామములో, దేవుని నామములో. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనం ఏ పని చేసినప్పటికీ కూడా దేవుని నామము పేరట. కొలస్సీ పత్రికలో మనం నేర్చుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో, మరి మీరేమి చేసినప్పటికీ కూడా సమస్తమును ఆయన పేరట చేయి. పౌలు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ అన్నాడు 3:17లో, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తము ఆయన పేరట మనము మరి చేయాలి. ప్రార్థించేటువంటి సమయంలో కూడా మరి దేవుని యేసు ప్రభు పేరట మనం చేయాలి. ఆయన చిత్తానుసారముగా చేయాలి. యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. కాబట్టి ఆశ ఎవరి పేరట యుద్ధం చేయటానికి ముందుకు వెళ్తున్నాడు? దేవుని పేర. నీ నామమును బట్టియే. ఇక మాకు ఇక్కడ ఏ ఆధారం కూడా లేదు. ఓన్లీ ఇన్ దై నేమ్, ఇన్ యువర్ నేమ్. యేసునామమే, యేసునామమే. అందుకే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, నా నామమున మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడుతుంది. యోహాను సువార్తలో 14వ అధ్యాయం ఈ 13-14 వచనాలు మనం చదివితే, మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతు. కాబట్టి ఆశ ఇప్పుడు ఏమి అడుగుతూ ఉన్నాడు? ఎవరి పేరట అడుగుతూ ఉన్నాడు? యుద్ధములో జయము కావాలి. దేవుని నామమును బట్టియే మేము ఇప్పుడు యుద్ధం చేయటానికి ముందుకు వెళ్తున్నాం. మాకే ఆధారం కూడా లేదు. నీ నామమును బట్టియే, నీ నామమును బట్టి. దేవుని నామాన్ని మనం ఉపయోగించుకోవాలి. నీ కష్ట సమయాల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో దేవుని నామమును మనము ఉపయోగించుకుని మన ముందుకు మరి వెళ్ళాలి. అయితే ప్రారంభంలో నేను 3 విషయాలు తెలియజేస్తాను. శత్రు సైన్యము ఎవరికి ఎక్కువగా ఉన్నదని చెప్పినప్పుడు, మరి ఐగుప్తీయులు ఎక్కువ మంది ఉన్న సైన్యం, ఫరో సైన్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు మరి విజయాన్ని ఇచ్చాడు. నిర్గమకాండంలో 14వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, దేవుడు ఏ రీతిగా వారికి జయమనిచ్చాడు. మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం చదివితే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టి. అంటే ఆ సైన్యాన్ని చూసి భయపడ్డారు. దేవుని సహాయం కొరకు దేవునికి వారు మొర్రపెట్టినటువంటి వారిగా మరి మనం చూస్తున్నాం. ఆశ దగ్గర తక్కువ సైన్యం ఉంది,
జరహు దగ్గర ఎక్కువ సైన్యము ఉంది. ఆసా దేవునికి మొర్రపెట్టాడు. ఇశ్రాయేలీయులు మరి ఆ రాత్రికి ఆ సమయంలో దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇటువైపు నుండి అటువైపు నడిపించి ఫరో సైన్యం అంతటిని కూడా నాశనం చేస్తున్నాడు. అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఐగుప్తీయులను సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలో వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవుడిచ్చిన విజయాలు, ఆశా చేసినటువంటి ప్రార్థన, నీవే మాకు సహాయం, మేము బలహీనులము, నువ్వు నిన్నే నమ్ముకున్నాం, నీ నామాన్ని బట్టి మేము యుద్ధానికి వెళుతున్నాం. ఆశాకు దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. తర్వాత ఇంకొక ఉదాహరణ మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో ఫిలిష్తీయులైనటువంటి వారి ఎదుట దావీదు నిలబడినప్పుడు మరి వారి సైన్యానికి అందరూ కూడా భయపడినటువంటి వారిగా మరి మనం చూస్తాం. ఆ ఫిలిష్తీయుల సైన్యానికి అందరూ కూడా భయపడిపోయారు. అయితే దావీదు ఒక మాట అంటాడు ఇక్కడ, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించి. ఏమిటి ధైర్యం దావీదుకి కదా? ఫిలిష్తీయులు చాలామంది ఉన్నారు అక్కడ. గొలియాతును చూసి అందరూ భయపడిపోతూ ఉన్నారు. ఆ రోజు ఆశా ముందు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ. అయితే మరి భక్తుల యొక్క ధైర్యము, భక్తులు దేవుని మీద ఆధారపడి ఈ రీతిగా జయించారు. ఇది గొప్ప ఉదాహరణగా మరి మనము చూస్తూ ఉన్నాం. చూస్తారు దావీదు అంటున్నటువంటి మాట, నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును. 46వ వచనం చివరి భాగంలో ఈ మాటతో వస్తుంది. అంటే ఎంత ధైర్యం ఉండాలి. దేవుడిని నమ్ముకున్నటువంటి దావీదు చాలా కన్ఫామ్గా మాట్లాడుతున్నాడు అనమాట. వీళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను, ఫిలిష్తీయులందరూ కూడా నాశనం అవుతారు. మన సమయంలో మరి కేవలము చిన్న ఒడిసెల్లో ఉన్నటువంటి చిన్న రాతితో దేవుడు దావీదుకు గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, మనము దేనిని నమ్ముకుంటూ ఉన్న దావీదు కూడా ఇక్కడ అన్న మాట, కత్తి చేత కాదు ఈటి చేత కాదు. అవి రక్షించలేవు, మనల్ని రక్షించేవాడు దేవుడు. ఆయుధాలను నమ్ముకోవటం కాదు, ఆస్తిని నమ్ముకోవటం కాదు, ఇంకా దేన్నో నమ్ముకోవటం కాదు. యెహోవాయే మనకు రక్షించే శత్రువుల చేతి నుండి విడిపించేవాడు ఆయనే. శత్రువులను నాశనం చేసేటువంటి వాడు కూడా ఆయన. ఇక న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7వ అధ్యాయం 7వ వచనంలో గిద్యోను మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలును ఏ రీతిగా రక్షించాడని మరి మనం చూస్తే, మరి కేవలము 300 మంది చేత దేవుడు వారికి జయాన్ని ఇస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. కొన్ని వేల మంది వస్తారు. ఆ సమయంలో దేవుడు అంటాడు, వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేయి. వీళ్ళతో కనుక నువ్వు జయం పొందితే, ఇంతమంది జనం వెళ్ళారు కాబట్టి, ఇంతమంది సైనికులు లేరు కాబట్టి జయం వచ్చింది అంటారు, అప్పుడు నా నామానికి మహిమ రాదు అని చెప్పి మరి 7వ వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులని చేతికి అప్పగించెదను. ప్రియులారా, మరి విస్తారమైనటువంటి సైన్యము ఇక్కడ మరి వ్రాయబడినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే 12వ వచనంలో మిడతల్లాగా ఉన్నారు.
ఎంతమంది ఉన్నారండి? మిడతల వలె ఆ మైదానంలో ఉన్నారు. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పువారు లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున ఇసుక రేణువుల వలె లెక్కలేనివై. ఇంతమందిని జయించాలి అంటే మరి ఎంతమంది సైన్యం కావాలి? వాళ్ళకన్నా రెట్టింపు అన్న ఉండాలి, వాళ్ళ మీద కొంచెం ఎక్కువైనా ఉండాలి. దేవుడు ఎట్లా జయాన్ని ఇస్తూ ఉన్నాడు? ఎట్లా జయాన్ని ఇస్తూ ఉన్నాడు? ప్రియులారా, యుద్ధానికి రమ్మన్నప్పుడు కొన్ని వేల మంది వస్తారు. ఆ సమయంలో దేవుడు అంటాడు, ఆ జనమును వెనుకకు పంపించేయమని చెప్తాడు. నీళ్లను కుక్క ఎట్లయితే నీళ్లు తాగుతుందో అట్లా ఎవరైతే తాగుతారో వాళ్ళ మాత్రమే ఉంచు. గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మను రక్షించదు. మరి ఆ రాత్రికాల సమయంలో మరి కుండలు దివిటీలు పట్టుకుని వెళ్ళి మరి గిద్యోను గొప్ప విజయాన్ని మరి తీసుకొని వస్తున్నాడు. మిద్యానీయుల మీద గొప్ప విజయాన్ని తీసుకొని వస్తున్నాడు. సో ఎట్లా మనం రక్షింపబడతాం? మనము బలహీనులము, మన శక్తి చాలదు. పాపాన్ని జయించాలంటే మన శక్తి చాలదు, బలహీనం. మన తరపున ఆయన యుద్ధం చేసి సిలువలో ఆయన మనకు రక్షణ, పాప క్షమాపణ తీసుకొని వచ్చాడు. తరువాత ఏ విషయంలో అయినప్పటికీ కూడా మనం బలహీనులమే. మన తరపున దేవుడు యుద్ధము చేసేవాడుగా మరి ఉంచి ఉన్నాడు. ఇక ఈ 12వ వచనం చదివితే, ఎప్పుడైతే ఆశ ఈ ప్రార్థన చేస్తున్నాడు, నరమాత్రులు నీ పైన విజయము సాధింపనియొద్దు. నరమాత్రులు అంటే ఇది మనిషినికి దేవునికి జరిగేటువంటి యుద్ధం. మా పక్షాన్ని నువ్వున్నావు, యుద్ధం చేసేది మేం కాదు. నరమాత్రులు నీ పైన జయమొందనీయకము అని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రార్థించినప్పుడు, యెహోవా కుషీలను ఆశ ఎదుటను యోధావారి ఎదుట నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. వీళ్ళరా మరి శత్రువులు పారిపోయినటువంటి సంఘటనలు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మరి మనం చూస్తాం. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు శత్రువులు పారిపోయేటువంటి వారుగా మరి ఉంచున్నాడు. దేవుడు మనకు జయాన్ని ఇచ్చేటువంటి వాడుగా మరి ఉంచున్నాడు. 60వ కీర్తనలో 12వ వచనంలో ఈ విషయాన్ని మరి మనం చూస్తాం. ప్రియులారా, నువ్వు దేనిని నమ్ముకొని ఉన్నావు? నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, నీ శరీరంలో ఎంత బలం ఉన్నప్పటికీ కూడా నువ్వేం చెప్పాలి? నేను బలహీనుడను, ఐఎమ్ ఏ వీక్ పర్సన్, నా దగ్గర ఏమీ లేదు, మేము బలహీనులము, నీ సహాయమే కావాలి, నిన్నే నమ్ముకున్నాం మేము. ఇది మనం చేయాల్సినటువంటి ప్రార్థన. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. 60వ కీర్తన 12వ వచనం. ఆ రోజున జరిగినటువంటిది ఏంటంటే, శత్రువులు పారిపోయారు, మరి దేవుడు జయాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రార్థించినప్పుడు సొలొమోనుకి అడగకపోయినా దేవుడు కొన్ని ఇచ్చాడు. హిజ్కియా ప్రార్థించినప్పుడు స్వస్థతతో పాటు ఏమి ఇచ్చాడండి? ఆయుష్కాలాన్ని కూడా ఇచ్చాడు. మరి ఇక్కడ ఆశ ప్రార్థించినప్పుడు శత్రువులు ఓడిపోవటమే కాదు, కొల్ల సొమ్ము అనే మాట చూస్తాం. ప్లండర్ అంటారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దోచుకుని వస్తారన్నమాట. శత్రువులు పారిపోతే శత్రువుల యొక్క అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ ఏవైనా సరే వీళ్ళు దోచుకోవచ్చు, ఎందువల్ల వీళ్ళు గెలిచారు కాబట్టి. తర్వాత విషయంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. యోధావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. 13వ వచనం చివరి భాగంలో ఈ మాట చూస్తాం అన్నమాట. యోధావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. తర్వాత 14వ వచనంలో కూడా
ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలో ఉన్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయో దోచుకొనిరి. మరియు వారు పశుల సాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చింది. అసలు ఏ యాటిట్యూడ్తో వెళ్ళాడు ఆస యుద్ధానికి? మేం బలహీనలము, మా వద్ద ఏమీ లేదు, మేమేమి చేయలేము అన్నటువంటి ఆస్పెక్ట్తో వెళ్ళి, మాకు సహాయం చేసేది నువ్వే ప్రభువా, నిన్నే నమ్ముకున్నావు, నువ్వే సహాయం చేయాలి, నువ్వే సహాయకుడు అని ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తే తిరిగి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడండి? విస్తారమైనటువంటి ఆస్తితో వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఇది పశు సంపద. ఒంటెలు, గొర్రెలు, ఒంటెలు ఇవన్నీ కూడా ఏంటంటేనండి పశు సంపద అన్నమాట. క్యాటిల్ అనేటువంటిది చాలా ఆస్తి. ఈ రోజుల్లో కూడా ఆస్తే. ఒక గేదె కొనాలంటే ₹1,00,000 పైన ఉంది ఈరోజు. చాలా ఆస్తి అన్నమాట. 4 గేదెలు ఉంటే చాలు బతికేయచ్చు. మనం ఉద్యోగాలు పనిచేయాలి వాళ్ళు ముందు. అసలు 10 గేదెలు ఉంటే చాలు, అయిపోయింది. అంత పాలు గోళ్ళు వస్తాయి అన్నమాట. విస్తారమైనటువంటి ఆస్తి. ఆ రోజుల్లో కూడా ఈ పశు సంపద, గొర్రెలు, మరి ఒంటెలు ఇవన్నీ కూడా ఆస్తి కింద ఇచ్చాడు దేవుడు. అబ్రహాం మొదలుకొని పితరులందరికీ ఇవే ఆస్తి అన్నమాట. బంగారము, వెండి. ఈ కొల్ల సొమ్ము అనేటువంటిది ఏంటంటే మరి కష్టపడకుండా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. వాళ్ళు యుద్ధం కూడా చేయలేదు, లేకపోతే వాళ్ళు ఏం కష్టపడలా. ఏం చేశారు? ప్రార్థనే చేశారు, అంత వేరే ఏం లేదు. అంటే ప్రార్థన ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు తన బిడ్డలకు ఇస్తూ ఉన్నాడు. జయాన్ని ఇచ్చాడు, మరి కొల్ల సొమ్ము ఇచ్చాడు, పశు సంపద ఇచ్చాడు. పశు సంపద అంటే పోషణ, ఆరోగ్యము, బలము, ఆహారం. సో ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఆశ చేసినటువంటి ప్రార్థన మరి మనం అందరం కూడా మన దైనందిన జీవితంలో మరి చేయాలి. ఈ వచనాన్ని చదువుకుని మరి మనం ముగించుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం అందరూ కూడా చదువుదాం. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతుల్లో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రం నీ పైన జయమొందనీయకమని ప్రార్థింపగా లేచి నిలువబడి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ రాత్రికాల సందేశమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆశ ప్రభువా తన బలహీనతను ఒప్పుకొని నీవే మా సహాయకుడవు, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ నామము పేరటే యుద్ధానికి వెళుతున్నాం అని చెప్పినప్పుడు ప్రభువా ఆశకు నాయన జయమనిచ్చారు, కొల్ల సొమ్మునిచ్చారు, ఆస్తినిచ్చారు. ప్రభువా సాయంకాల సమయంలో మేము కూడా తండ్రి మా బలహీనతలను మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. మేమెంతటి వారమైనప్పటికీ బలహీనులమే ప్రభువా. దేవా శత్రువును జయించుటకు ప్రభువా మీ శక్తి మాకు కావాలి తండ్రి. సాతాను క్రియలను ఓడించుటకు ప్రభువా మీరు మా పక్షాన ఉన్నారు, మీకు స్తోత్రాలు. దేవుడు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవడని మీ వాక్యములు చూస్తున్నాం ప్రభు, సహాయం చేయండి. ఈ సమయంలో ఎవరైతే బలహీనులుగా నాయన ఉండి ప్రభువా దేవా నిరాశలో ఉంచి ఉన్నారో వారి పక్షాన మీరుండండి. వారికి సహాయకుడిగా మీరు వెళ్ళి వారికి జయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి భయము నుండి, ఆందోళన నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా సిలువలో ప్రభువా మీరు మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు. సహాయం చేయండి. రాత్రి కాలంలో సంఘమంతటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పలహారం ఏర్పాటు చేసినటువంటి నాయన విలియం ప్రసాద్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. నాయన విలియమ్స్ గారు, శ్రీదేవి గారు, మరిద్దరు కుమారులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి శ్రీదేవి గారి తల్లి గారి జీవితాన్ని బట్టి వందనాలు.
మరి రోజు వారు మరణించినటువంటి దినం ప్రభు నాగమణి గారి జీవితాన్ని బట్టి మీకు వందనాలు. వారి మీ సన్నిధిలో ఉండి ఉండగా ప్రభువా వారి ఆత్మకు సమాధానము దయచేయండి. వారి బిడ్డలందరికీ ప్రభువా మరి ఓదార్పు సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విలియమ్స్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి. పిల్లలిద్దరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన పరిస్థితుల్లోనికి వారిని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యంలో దయచేయండి. అదేవిధంగా ఈరోజు ఆదిత్యవర్ధన పుట్టినరోజు ప్రభువా కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని కుమారుని ధరింపచేయండి. చదువులో కావాల్సిన జ్ఞానము వివేచన కుమారుని దయచేయండి. మంచి భవిష్యత్తు బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాగభూషణ్ గారిని విజయలక్ష్మి గారిని దీవించండి. ఉద్యోగాల్లో తోడుగా ఉండి మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభువా మీకు వందనాలు తండ్రి. మరి ఆంటీ గారికి కూడా మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమతో ఏర్పాటు చేసినటువంటి రిఫ్రెష్మెంట్స్ ప్రభు మీరు ఆశీర్వదించండి ప్రభు. రాత్రి కాలంలో 10th క్లాస్ స్టూడెంట్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు నుండి పరీక్షలు పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతుండగా వారికి తోడుగా ఉండండి. జ్ఞానము వివేచన ఇచ్చి మా బిడ్డలకు ప్రభువా మంచి ర్యాంకులు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎండాకాలంలో తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి. ఎండలు తట్టుకునే శక్తి మాకు దయచేయండి. సిలువలో మీరు పొందినటువంటి శ్రమలన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరలా రేపు సాయంకాలం నాయన సిలువ ధ్యానంలో కొనసాగుటకు మీ సహాయం మాకు దయచేయమని మీ దేని సేవకులు మమ్మల్ని వాడుకున్నది వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మార్దిన ఆహారం నేడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. పాపులను శోధన దుష్టులను తప్పించు. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపయు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మయోని సహవాసము మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.